సారీ, నిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ఆ, నిన్న తీసుకోలేకపోయాను. ఈరోజు వేరే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు ఏం ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ. ఓకే, ఒక్క నిమిషం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 7వ అధ్యాయము 28వ శ్లోకం. తేషామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రతా. చదువుతారా మాతాజీ, ప్రభుజీ? అలానే. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वय मोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः. ఓకే, మాతాజీ చదువుతారా? మాతాజీ. మేషం ఎవరి యొక్క తు కాని హస్తగతం పూర్తిగా తొలగించబడినదో పాపం పాపము జనానాం జనుల యొక్క కర్మాణం పూర్వకర్మలు తే వారు ద్వంద్వమోహ నిర్ముక్త ద్వంద్వ భ్రాంతి నుండి విడివడిన వాడై భజంతే భక్తియుక్త సేవయందు నెలకొనిదురు మాం నన్ను దృఢ ప్రతః దృఢ నిశ్చయంతో పూర్వ యందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయంతో నెలకొనిదురు. హరి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో
ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. సో నిన్నటి నిన్న కాదు మొన్నటి శ్లోకం మనం చూస్తే మీకు గుర్తుందా కొంచెం ఏమైనా? ద్వేషం కోరికల వలన మోహితులై ఈ ఉమ్. మోహములచే అదే ఈ రెండు పదాల చ- గురించి మనం చర్చ కరెక్ట్ చెప్పారు మాతాజీ. ఆ ఆ, ద్వంద్వ మోహములు ఇవి. ద్వంద్వ మోహములు ఉమ్, కోరిక ద్వేషము వలన ఉమ్, రెండింటి వలన చెరించి కోరిక ద్వంద్వములచే మోహితుల ద్వేషము కరెక్ట్. అవును మాతాజీ ఈ కరెక్ట్ రెండింటి చెప్పారు. వలన మోహితులు అవుతారు ఉమ్, అవును. జన్మించు. ఆ, సో ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత అని వచ్చింది కదా భారత మనకి. సర్వభూతాన్ని అవును మాతాజీ. సో సమ్మోహనం సర్గేయంతి పరత్మ పరంతం. కరెక్ట్ మాతాజీ కరెక్ట్ చెప్పారు. సో అక్కడ ఆ ద్వంద్వ మోహాలు ఇచ్ఛాద్వేష వలన కలిగే ద్వంద్వ మోహాలు వాటి గురించి మనం చర్చించుకున్నాం. ఇంకా ఎలా మనం మొత్తం సమ్మోహితులం అవుతున్నాం ఈ భౌతిక ప్రపంచంలో, అది మనం చర్చించుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? తూ అని అన్నారు. తూ అంత. సో మనం కలిపి కలిపి పలికితే త్వంత అవుతుంది. సో తూ తూ అని అనే శబ్దంకి మీనింగ్ ఏంటంటే బట్, ఇంగ్లీష్లో కానీ, అలా అన్నమాట. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. కనిపిస్తుంది మాట. కనిపిస్తుంది కనిపిస్తుంది. మాతాజీ. ఓకే. సో కానీ తూ అని అన్నారు. అంటే ఇప్పటి వరకు భగవంతుడు ఏదైతే చెప్పారో దానికి కొంచెం వ్యతిరేకంగా ఆపోజిట్ గా ఏదన్నా మనం కూడా అంతే కదా. కానీ అని అంటే ఏదన్నా ఎక్సెప్షన్ గురించి చెప్తాం కదా. సో ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఈ ద్వంద్వమోహాలు ఉన్నాయి. ఆ ఇచ్ఛాద్వేషాలు ఉన్నాయి, ద్వంద్వమోహాలు ఉన్నాయి, కానీ వీటి నుంచి బయట ఎవరు పడగలుగుతారు? బయట ఎవరికి అవకాశం ఉంటుంది పడడానికి? అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏషాం త్వంతగతం పాపం, పాపం పుణ్యం రెండు అంటున్నారు. మీరు భావం చదివితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే ఒక్క నిమిషం. సో భావంలో ఏం చెప్తున్నారు మనకు? ఎవరైతే పాపకర్మలు చేయడం ఆపేసి ఎవరైతే పుణ్యకర్మలు చేయడం ప్రారంభించారో అలాంటి అప్పుడు అలాంటి వాళ్ళు ఈ ద్వంద్వ మోహాల నుంచి బయటకు వెళ్ళే పాసిబిలిటీ అన్నది ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. పాపం పుణ్యం ఇవి ఏంటి అసలు? పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? పాపం పుణ్యం. పాపం అంటే చెడ్డ పనులు చేయడం లాంటిది మాతాజీ. ఉమ్, పుణ్యం అంటే మంచి పనులు చేయడం వంటిది. ఓకే కరెక్ట్. మరి ఈ మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి? ఉమ్, ఎవరికన్నా హెల్ప్ చేయడము, ఉమ్, అందరినీ మంచి ఆ, వాళ్ళతో ఉండడం, ఎవరిని హానికరంగా మాట్లాడకుండా ఉండడము, ఉమ్. అట్లాంటివి మంచి పనులు. ద్వేషించడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులని ఏదో ఒకటి అనడం, అట్లాంటివి చెడ్డవి. ఓకే. ఓకే కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒక ఒక సిచ్యువేషన్ ని మీరు ఊహించుకోండి. ఉమ్, ఓకే. ఒక ట్రైన్ ఉంది. ఒక ట్రైన్ వెళ్తుంది. దానికి అనుకోకుండా ఏవో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, ఎమర్జెన్సీ అవి కూడా అన్ని ఎమర్జెన్సీ సిస్టమ్స్ కూడా అన్ని ఫెయిల్ అయిపోయాయి. ట్రైన్ వెళ్తుంది, దాన్ని ఆపలేము. ఇప్పుడు దాని కోర్స్లో అది అలాగే వెళ్తే అక్కడ ఒక 7 మంది ఉన్నారు. ఒక 7 మంది, 6 7 మంది ఉన్నారు అనుకోండి ఒక గ్రూప్. వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు ఆ ట్రైన్ వాళ్ళని గుద్దేస్తుంది, వాళ్ళు చనిపోతారు. సో అదొకటి. కానీ మీ చేతిలో దాన్ని కోర్స్ మార్చేసేది ఒక గేర్ ఉందనుకోండి. ఉమ్, దాన్ని మీరు వేరే దిశకు పంపించే అవకాశం, ఆ ఛాన్స్ మీకు ఉంది. ఆ కోర్స్ చేంజ్ చేస్తే అది ఇంకొక దారిలో పోతుంది. ఆ ఇంకొక దారిలో కేవలం ఒక్కరే ఉన్నారు అక్కడ. ఆ ఒక్కరు చనిపోతారు, ఈ 7గురు సేవ్ అవుతారు. ఉమ్, అప్పుడు
మీరేం చేస్తారు? చేంజ్ చేస్తారా, చేంజ్ చేయరా దాని కోర్స్? చేంజ్ చేస్తాం మాతాజీ, చేంజ్ చేస్తాం. చేస్తారు. ఒకరితో అయితే మిగతా వాళ్ళు ఉమ్. సేఫ్ గా ఉంటారు కదా. ప్రభుజీ మీరేమంటారు? చేంజ్ చేస్తాం అతది. ఎందుకంటే చేస్తారు. ఎక్కువ ఉమ్. నష్టం కంటే తక్కువ నష్టంతో ఇదవుతుంది కదా. ఓకే. నేను మూడో వ్యక్తిగా నేను అంటున్నాను. ఆ ఆ ఒక్క ప్రాణి, ఆ ఆ ఒక్క వ్యక్తిది ప్రాణం తీసుకునే అధికారం మనకెవరు అధికారం ఇచ్చారు? వీళ్ళ ప్రాణం పోవద్దు, ఈ అవతడి ప్రాణం పోవచ్చు అని డిసైడ్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు అని నేను అడిగితే, అది భగవంతుడు ఏదో నిర్ధారించాడు. ఉమ్, అది అలా పోవాలని. ఉమ్, అని అనుకుందాం. ఎగ్జాంపుల్. మీరే మీరు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ ఏడుగురి ప్రాణాలు పోవద్దు, ఒక్కరి ప్రాణం పోవచ్చు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇదొక సిచ్యువేషన్. ఏమైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? సరే, అదే ఇది ఒకవేళ మాతాజీ, అంటే ఒకళ్ళతో ఈ ఒకళ్ళు అంటే మనం డిసైడ్ చేయలేము, కానీ మిగతా వాళ్ళని సేవ్ చేసినట్టు అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో అలా అనుకుంటా. భ- భగవంతుడు డిసైడ్ చేయకపోతే ఆ ఒక్కడి ప్రాణం కూడా మనం కాపాడలేకపోకుండా ఉండేవాడు. సో ఏదైనా భగవంతుడు అనుజ్ఞతోనే జరుగుతుంది. ఓకే. సరే, ఇంకొకటి ఆలోచిద్దాం. ఆ ఏడుగుర్లలో ఒకడు పెద్ద మర్డరర్ ఉన్నాడు, ఒకడేమో దొంగ, ఒకడు పెద్ద రేపిస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ ఈ సెకండ్ వైపు మంచి వాళ్ళే, మంచి అతనే ఉన్నాడా మాతాజీ? తెలీదు మీకు? తెలీదు. ఉమ్, కష్టం కదా చెప్పడం. సరే, అవును ఒక్కొక్కరికి ఒక్కొక్క మాతాజీ. ఒపీనియన్ ఉంటుంది. ఉమ్, సరే, అవును. ఇక్కడ పాయింట్ ఉమ్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలాసార్లు ఈ పాప పుణ్యాలు కూడా మనం అనుకుంటాం, ఓకే ఇది పుణ్యకర్మ, ఇది పాపం. కొన్నిసార్లు చాలా డైరెక్ట్ గా అర్థమవుతాయి మనకు. ఎవరికన్నా ఏమన్నా అవును. డైరెక్ట్ గా హాని చేస్తున్నామంటే మనకు అర్థమవుతుంది ఇది పాపం అనేసి. కొన్నిసార్లు అవును. మంచి పనులు చేస్తాం మనం, అది పుణ్యకర్మ ఖచ్చితంగా అని మనకు అర్థమవుతుంది. కానీ అన్నిసార్లు లైఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ గా ఉండదు. ప్రతిసారి కొన్నిసార్లు మనకు ఎన్నోసార్లు అర్థం కాదు మనకు. ఫర్ ఎగ్జాంపుల్, అవును. బిజినెస్ మెన్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా లాభం పొందాలంటే ఎంతో కొంత అబద్ధం ఆడాలి. వాళ్ళు వ్యాపారం అవును. కొనసాగాలంటే అబద్ధం ఆడాలి. మరి ఇది ఎంత అబద్ధం ఆడొచ్చు, ఎంత అబద్ధం ఆడరాదు, అది ఎవరు డిసైడ్ చేస్తారు? అతనికి తోచినట్టుగా అతను చేసుకుంటూ పోతాడు. మనకు చూసే వాళ్ళకి అవును. అప్పుడప్పుడు ఎంత మోసం అని అనిపిస్తుంది. వాడంటాడు, నేను బతకాలంటే నేను ఈ మాత్రం చేయాల్సిందే, తప్పదు అని వాళ్ళు అంటారు. అవును. అవునా కాదా? ఏ అవును వృత్తిపరంగా మాతాజీ. ఇప్పుడు చాలా మంది ఆ డాక్టర్స్ చాలా కమర్షియల్ అయిపోతున్నారు అంటారు. వాళ్ళని అడిగితే, మరి ప్రపంచం అంతా అలాగే నడుస్తుంది, మేము మా ఫ్యామిలీని పోషించాలంటే మేము చేయాలి కదా అని వాళ్ళు అంటారు. ఏ వృత్తిలో కానీ ఏదైనా తీసుకుంటే. అవును. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మరి ఇది పాపం పుణ్యం అని ఇప్- ఎలా డిసైడ్ చేస్తాం? ఓ, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. హిట్లర్ ఉండేవాడు కదా. మనకు మనకు అనుకోకుండా మన దగ్గర ఒక టైం మెషిన్ దొరికింది అనుకోండి. మనకు ఉమ్. పాస్ట్, గతంకి వెళ్ళే అవకాశం దొరికింది. మనం హిట్లర్ని మనకు చంపే అవకాశం దొరికింది. సో చంపుతామా, చంపమా? చెబుదాం మాతాజీ. కానీ ఆ అధికారం కూడా మనకి ఎవరిచ్చారు? అవును. ఒక మనకి ప్రాణ ఏమ- ఒక ప్రాణం నువ్వు ఎలా తీసుకుంటావు? అది నువ్వు ఇచ్చింది కాదు కదండి. నువ్వు ఇవ్వలేదు ప్రాణం. ఉం? కదా. అంటే అతను చేసిన చెడ్డ పనుల వల్ల మనకు అలా ఆ ఒపీనియన్ ఉం. అనిపిస్తది. సరే, మీరు అలా అంటున్నారు, చాలా మంది ఆర్గ్యూ చేస్తారు కూడా దాని మీద. మీరు ఇప్పుడు కూడా ఇప్పటి సమాజంలో కూడా చూసుకుంటే మనము ఉమ్. కొన్నిసార్లు మనకు చాలా మంచి పనులు, ఇవి చాలా మంచి పనులు అని మనకు అనిపిస్తాయి, కానీ దాని మీద చాలా మంది ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు. ఉం? ఒక ఒక వ్యక్తి చాలా
ఆ, చాలా చెడు పనులు చేశాడు, ఆ, దానికి శిక్ష పడాల్సిందే, కానీ ఏదో రీజన్ తోని ఆ, కోర్టు శిక్ష పడదు. ఆ, కోర్టు పడకుండా చేస్తుంది, మైనర్ అనో లేకపోతే ఏదైనా రీజన్ అనో. ఇది కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి వాళ్ళు ఒప్పుకోరు, చెడుగా ధర్నాలు అనిపిస్తుంది. చేస్తారు. అవును, మనం అవును. చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో కూడా. అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఉంటుంది. పాప పుణ్యాలు కూడా కొన్నిసార్లు చాలా క్లియర్ కట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనకిది పుణ్యము అని భావించి మనం చేస్తాం, మనకిది పాపము అని భావించి మనము చేస్తాం. మన బుద్ధిని మనం వాడతాం, మన ఊహకు తెలిసినట్టుగా మనకు మన అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మరి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారాలు, మనం సమాజంలో చూడడము నేర్చుకోవడము, ఇలా చాలా వాటి మీద మనం ఒక ఊహను క్రియేట్ చేసుకుంటాము. దాని దానిని బేస్ చేసుకొని మనం ఈ పాపం ఏంటి పుణ్యం ఏంటి అని డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మాక్సిమం ట్రై చేస్తాం. కొంతమంది అయితే ఇక ఒక్కొక్కరికి డిఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముసల్మాన్ ఇంట్లో పరివారంలో పుట్టిన వాడికి ఒక జంతువు ప్రాణం తీయడం అదంత పెద్దగా అనిపించాడు, వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు అదే చేస్తారు. ఆ కానీ ఉమ్. అదే ఒక బ్రాహ్మణ పరివారంలో అది చూస్తేనే వాడు అమ్మో పాపం అని అంటాడు. ఈ తేడా ఎక్కడొచ్చింది వాళ్ళ వాళ్ళు పెరిగిన నుంచి వాతావరణం, పెరిగి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరిగిన వాతావరణము, దాని ఆ, దానికి అనుకూలంగా వాళ్ళ వాల్యూ సిస్టమ్ అన్నది అలా డెవలప్ అయింది. వాళ్ళకు అవును. ఒక వ్యక్తికి అది రోజు చూసి అది రోజుటి పని, ఇంకా అందులో పాపం అంత ఆలోచన కూడా ఉండదు అంత. ఆ ఎప్పుడు తట్టను కూడా తట్టకపోవచ్చు తనకు అది పాపం అని. కానీ ఇంకొక అవును. వ్యక్తికి అది చాలా ఘోరమైన పాపం. పాపం. మరి ఈ ఈ విషయం ఇలా తీసుకుంటే, ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి మర్డర్ చేశాడు, ఏదైనా మర్డర్ చేశాడు. ఇప్పుడు కోర్టుకి వచ్చాడు, కోర్టుకి వచ్చి అయ్యో నాకు ఇది చేయడం, ఇలా చేయడం తప్పు అని నాకు తెలియదండి అని చెప్పాడు అనుకోండి, అదొకటే రీజన్. కోర్టు వాడిని శిక్షిస్తుందా, శిక్షించడా? చేస్తుంది. శిక్షిస్తుంది. శిక్షిస్తుంది, శిక్షించాలి కూడా. అది మనం ఒప్పుకుంటాం కదా, శిక్షించాలి ఖచ్చితంగా. అవును. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అక్కడ ఒక మంట మంట ఏదో నిప్పులు కాలుతున్నాయి. చిన్న పిల్లవాడికి తెలీదు, పాపం తెలియకుండా చేయి పెట్టాడు అందులో. కాలుతుందా కాలదా? కాలుతుంది. 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 తెలీదు కదా పాపం, తెలియకుండా చేశాడు. తెలియకపోయినా సో కాలుతుందా తెలుసు తెలిసి కదా కాలదా? అది కాలుతుంది. 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 తెలిసి చేసినా తెలియక చేసినా కాలడం తెలివి మాత్రం చేస్తున్నా కాలు కాలడం మాత్రం కాలుతుంది. ఖాయం. ఎందుకంటే సృష్టి నియమం ఉన్నది. ఇప్పుడు చాలా మంది మనము, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా మంది అయ్యో తెలియక చేస్తే ఏం కాదులే పాపం అంటదు తెలియక చేస్తే అని చాలా ఫ్రీక్వెంట్ గా మనం అవును. వాడుతూ ఉంటాం. వింటూ తెలియక ఉంటాం. చేసాం కదా అవును మాటలు. పాపం ఏం కాదు, పాపం ఏం కాదులేండి అని అనుకుంటాం. అవును కానీ మాటలు. ఈ భౌతిక ప్రపంచంలోనే మనం చూస్తున్నాం. తెలియక చేసినా తెలిసి చేసినా ఒక రూల్ బుక్ ఉంది మన కంట్రీకి, మన ఆ, ఇండియాకు రూల్ బుక్ ఉంది, అది ఫాలో అవ్వాల్సిందే. నువ్వు తెలుసుకోవడం నీ బాధ్యత. అంతే. నియమాలు ఉన్నాయి, సృష్టి నియమాలు ఉన్నాయి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ లోయ ఉందని నీకు తెలిసినా తెలియకపోయినా అటువైపు అడుగేస్తే కింద పడ్డమే. ఇంకా ఏం, అవును. ఇంకేం లేదు, అయ్యో నువ్వు తెలియక తెలియక అడుగు పెట్టావు కదా, నువ్వు పడవు అన్నట్టుగా ఏమీ లేదు. సో ఇక్కడ మనం కూడా ఆలోచించాలి దీనిలో. ఇది ద్వేషం మనం నిన్న చర్చించుకున్నాం కదా దీని గురించి. సో ఈ పాపము పుణ్యము, సో మనం చర్చించిన దాని గురించి ఇంకా ముందు చూద్దాము. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పాపం పుణ్యం ఇవి ఉంటాయి కదా, వీటి ఉమ్. వల్ల చాలా మంది చాలా మందికి తెలుసు యాక్చువల్ గా భక్తి గురించి. చాలా మందికి భక్తులు కూడా చెప్తుంటారు, వాళ్ళు వింటారు వింటారు,
ఇంకా చాలండి, इतना మాకు कंप्लीट తెలుసు, करो మేము इतना వచ్చాం होने చాలా के बाद సార్లు ये सारे ఇస్కాన్ डॉक्यूमेंट టెంపుల్ टच కి कर వచ్చాం, दो। మేము కూడా फिर విన్నాము. आगे का मैं ఇవన్నీ మాకు बताऊंगी। తెలుసులేండి, अभी ये కాకపోతే पूरा आपका ఇదంతా कंपोजिशन रेडी हुआ है। మాతోని కాదు, इसको हम लोग मैं మాతో आपको అయ్యే एक పని टाइम का बॉर्डर కాదు दिखाऊंगी, ఇది. आप चारों కాదు. साइड सेम बॉर्डर మేము कर చేయలేము. सकते మీరు हैं। చెప్పేది బాగానే ఉంది, और अगर మీరు आपको लगता జపం है ऐसा చేయమంటారు, बहुत अच्छा మాకు కూడా हमको తెలుసు ఇవన్నీ इम्प्लीमेंट చాలా करना है, మంచి అని, तो జపం आप చేయడము, इसको టెంపుల్ కి ट्रेनिंग के రావడము, लिए भी बोल ప్రసాదం सकते हैं। తీసుకోవడం, ఇవన్నీ మాకు కూడా తెలుసు, సాత్వికంగా ఉండాలి. మా अगर आपको మా लगता है तो బాబు వాళ్ళు, మా రిలేటివ్స్ చాలా మంది వస్తారు టెంపుల్ కి, కానీ మాతోనే కాదండి అని అంటారు చాలా మంది. ओके। సో ఇది ఎందుకు జరుగుతుందంటే భగవంతుడు దీనికి రీజన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పాప కర్మలు ఎవరైతే బాగా ఎక్కువగా చేసుంటారో ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో अभी కానివ్వండి, सर, వీళ్ళు ఈ अभी మార్గాన్ని అంత मैं తొందరగా बॉर्डर दिखाती ఈజీగా हूँ। యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళతోని కాదు ఇది, अगर कोई भी अलग बॉर्डर ఇది आपके అంత चॉइस का ఈజీగా बना सकते हो। వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ये వాళ్ళకి తెలిసి बूटा देवी థియరిటికల్ గా मैंने తెలిసినా बोला కానీ है, వాళ్ళు गुरु అంత का ఈజీగా पेमेंट बता देती हूँ వాళ్ళు आप लोगों को యాక్సెప్ట్ कैसे किया చేయలేరు. है। ఎందుకంటే పాపాలు गुरु के लिए ఎక్కువ ఉన్నాయి, పుణ్యం सबसे पहले తక్కువ ఉంది. उससे सील बनाएंगे हम लोग। ఎప్పుడైతే మనం పాపం అకౌంట్ తక్కువ ऐसा। చేసుకుంటామో, పుణ్యం అకౌంట్ పెంచుకుంటామో, అప్పుడు మనం ओके। बुल का फेस ఉమ్, बनने के बाद उसका ఈ नेक। మార్గాన్ని స్వీకరించే फिर అవకాశాలు ఉంటాయి. पहले అది కూడా एनिमल का बॉडी వేరే का కండిషన్స్ ऐसे మనం थोड़ा फोल्ड कर డిస్కస్ देगा చేద్దాం. इसको। సో పాపం అంటే ఏంటి, नीचे పుణ్యం का అంటే ఏంటి, మనం ट्रायंगल स्ट्रेट बनाना చర్చించినట్టుగా है। మనకు తోచినట్టుగా फिर కాదు. उसकी యాక్చువల్గా लेग्स। శాస్త్రాలు ओके। శాస్త్రాలు ఎందుకు उसके बाद చెప్పాను, उसके ఇంత డిస్కస్ लेग्स చేసామంటే, स्टैंडिंग लेग दिखाओ और ఎలాగైతే एकदम మన फ्लैट కంట్రీకి ఒక लेग రూల్ दिखाओ। బుక్, కాన్స్టిట్యూషన్ అన్నది ఉన్నదో, बताओ నియమాలు आप कैसे लेना మనకు కూడా चाहते हो। ఉన్నాయి, शास्త్రాలలో రాసి ఉన్నాయి, అవి आप बताओ कैसा తెలుసుకోవడం लेग बनाना మన है, वो कैसे బాధ్యత. प्रोसेस में కానీ उसका लेग చాలా दिखा ఉన్నాయి देती हूँ శాస్త్రాలు, మనం आपको। ఇంతకు ముందు చర్చించినట్టుగా అవన్నీ ओके। చదవలేము కలియుగంలో. సో బేసిక్ ये पहला वाला బేసిక్ बुल है। చెప్తున్నారు. ఉమ్, सॉरी, पहले बुल हो పుణ్యం, गए सिटिंग పాపం. पोजीशन में लेट పాపము दिखाए ఈ हैं। కలియుగంలో लेकिन 4 व्हाट हैव బేసిక్ यू शोन పాపాలు इन ఇవి అయితే स्टैंडिंग అవాయిడ్ नाउ। ओके, చేయాలి. तो ये पहला ऑलरेडी हो गया చూడండి है। ఇందులో కూడా फिर इसके अंदर एक మాంసాహారం पैर చేయడం बनाएंगे, చాలా उसे మందికి होल्ड పాపం को లాగా घुमाना है। అనిపించినా అనిపించదు. తినాలి కదా ఏదో ఒకటి, ఫలాలు తిన్నా కానీ అందులో వాటికి ప్రాణం ఉండదా అని అంటారు చాలా మంది. నిజమే, ప్రాణం ఉంటుంది, కాకపోతే భగవంతుడు చెప్తున్నాడు పత్రం పుష్పం ఫలం తోయం, ओके। ఆయన और फेस స్వీకరిస్తున్నాడు అని को చెప్తున్నాడు. ఆయనకు कंप्लीटली मूव ఆఫర్ करें। చేసి మనం స్వీకరిస్తే ओके, అందులో इस ఇంకేం तरह పాపం से ये ఉండదు. हमने दो కానీ फेस నాన్ का వెజ్ किया है। వీటి గురించి अभी మెన్షన్ आपको చేయలేదు भी देखना है। కృష్ణ, एक అందుకని का అందులో बॉर्डर పాపం दिखा ఉంటుంది देती हूँ। ఖచ్చితంగా. సో మాంసాహారము, జూదము, चलो आई होप कि ఇంటాక్సికేషన్, आप लोगों ने మద్యపానము, आज का सेशन ఇంకా एंजॉय किया వ్యభిచారం, होगा। ఇవి 4 మెయిన్ इट्स फ्री आज ఈ का सेशन। కలియుగం. ఎప్పుడైనా పాపాలు इसमें हम लोगों ఇంకా ने వేరే काफी వేరే सारी పాపాలు, ఈ चीजें कवर 4 किए అయితే हैं। బేసిక్ ఖచ్చితంగా మనం और इसमें అవాయిడ్ गाइड చేయాలి ఈ रहेगा కలియుగంలోనే. स्पेशली। ఇవి 4 ఖచ్చితంగా आप మనం लोग जरूर బేసిక్ एडवांस के लिए అవాయిడ్ చేయాలి. रजिस्टर ఇంకా करो। పుణ్యం అంటే यू विल మనం श्योरली అవి ఇవి एंजॉय పూజలు बिकॉज చేస్తాము, एडवांस में हम लोग కానీ काफी अलग ఎప్పటి अलग వరకు అయితే पैसेजेस మనం को बनाने वाले हैं। శారీరకంగా అంటే तो वो आप మనము लोग श्योरली భౌతిక एंजॉय కోరికలు करोगे। ఆశించి చేసే పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, అది కావాలి ఇది కావాలి అని, అవి ओके। అవి కాదు, अभी అవి ये మనల్ని ऐसी భక్తి बॉर्डर వైపు में एक మనం साइड देगी। తీసుకురాలేవు. పుణ్యం, चारों నిజంగా साइड పుణ్యం आपको అంటే सेम భగవంతుడు, बॉर्डर ఎందుకంటే बनाना है। ఆత్మ సంగతి కదా. భగవంతునికి చేరాలంటే ఆత్మ ఆత్మ రిలేటెడ్ కార్యాలు చేయాలి. इस से आपका మిగతా आपकी कंपोजिशन आपकी శారీరకంగా कलर का कितना పనులు होगा చేస్తే అవి ఏం మంచి అని, ఇప్పుడు तो हो गया। ఎగ్జాంపుల్ ఒక तो आप कंप्लीट फ्रेम తప్పిపోయిన कंपोजिशन रेडी हो పిల్లవాడికి जाता है। ओके। మీరు కొంచెం తిండి పెట్టినా, అది చేసినా ఇది చేసినా ఓకే, కొంచెం హెల్ప్ అవుతుంది, और కానీ टाइम देना అంత है। హెల్ప్ అవ్వదు చెప్పాలంటే. వాళ్ళ వా అతను విడిపోయిన इस तरह से తల్లిదండ్రులను ये बॉर्डर తను आपको चारों साइड కలుపుతేనే करना అది है నిజమైన कंप्लीट। ओके। హెల్ప్. అలాగే एक మిగతా आई जस्ट పుణ్యాలన్నీ रिवाइज కూడా कर ఓకే, देती हूँ 2 मिनट में। కానీ నిజమైన పుణ్యాలు एक्टिविटी మాత్రం कंप्लीट। सबसे భగవంతుడి पहले గురించి स्टार्टिंग में శ్రవణము, हमने కీర్తనము, बातें ఇవి इसकी చేయడం. देखा कि 9 बेसिक शेप स्टार्टिंग విధాలు में सिटिंग హెల్ప్. మాతాజీ स्टैंडिंग एंड డిస్టర్బెన్స్ గా ट्रायंगल ఉంది रोटेट మాతాజీ. एंगल टैक्सी एंड నా सर्कल। సైడ్ కాదు మాతాజీ, देन वी రోజు हैव మీరు स्टार्टेड మ్యూట్ లో से ఉంటారా కొంచెం. डिफरेंट पेपर A4 साइज जिसको हम 1 सेंटीमीटर का चारों साइड से बॉर्डर किया। నా फिर సైడ్ हमने सबसे సైలెంట్ గా पहले ఉంది. सिंपल बेसिक ह्यूमन फिगर लिया, मेल फीमेल। देन ओल्ड मैन लिया, फिर ढोलकी वाला लिया, फिर माँ अपने बच्ची को नहलाते वक्त, फिर ओके। लॉन्ग लो फूड, फिर एक बास्केट कैरी करके एक बच्ची को गोदी में लेके, फिर ये क्रशिंग वाला फिगर, फिर ये डोम शेप का घर वाला రోజు फिगर जिसमें మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఆ, ఓకే మాతాజీ. ఓకే ఓకే. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి ఏమిటంటే ఇది
ఒక మహారాజు ఉన్నారు ఇస్కాన్లో, ఆయన చెప్తారు 1.5 1.5 పుణ్యం పాపం ఇలా అర్థం చేసుకోవచ్చు. 1.5 ఏంటంటే ఇక్కడ నిజమైన నిజమైన పాపం అంటే ఏంటి? అసలు భగవంతుడికి విముఖుడుగా తిరిగి మనము ఇక్కడికి రావడం నిజమైన పాపం. భగవంతుడిని తిరస్కరించడం ఇది మెయిన్ పాపం, మనం చేసిన మెయిన్ పాపం ఇది. ఇక మిగతా పాపాలు అవి ఇంకొక 0.5 లాగా అనుకోవాలి మనం. ఇక నిజమైన పుణ్యం అంటే భగవంతుడి వైపు చూసి భగవంతుడికి శరణాగతులు అవ్వడము, ఇది నిజమైన పుణ్యం. ఇంకా మిగతాది, మిగతా చేసే ఆ ఈ పుణ్యాలు అవన్నీ మిగతాయి 0.5. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఇవి నిజమైన పాప పుణ్యాలు యాక్చువల్గా. సో ఇది అవసరం అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే పాపాలు బాగా చేశారో వాళ్ళు ఈ మార్గాన్ని అంత సులువుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎగ్జాంపుల్ మనకు వాల్మీకి మహర్షి, మనకు తెలిసే ఉంటుంది ఈ కథ. వాల్మీకి మహర్షి ఇంతకుముందు ఆయన పేరు రత్నాకర్. ఆయన చాలా పెద్ద ఒక వేటగాడు ఉండే అన్నమాట. వేటగాడు, ఇంకా దొంగతనాలు చేయడం చాలా చెప్పలేం, అంత పెద్ద పాపాత్ముడు ఉండే ఆయన. కానీ నారద్ ముని ఎప్పుడైతే కలుస్తాడో, నారద్ ముని చెప్తాడు, నువ్వు రామనామం చెయ్యు ఓ రత్నాకర్ అని చెప్తే ఆయన వల్ల అవ్వదు అది, నేను చేయలేను అని అంటాడు. నాకు నాకు తిరగట్లేదు నోరు, ఈ పదం ఏంటి నాకు, నేను అనలేకపోతున్నాను అని అంటాడు. చూడండి, ఉమ్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది చాలా సార్లు. మేము కూడా హరే కృష్ణ అని ఎవరికైనా చెప్తాం, వాళ్ళు అనజాలరు. ఆ వాళ్ళు ముఖం తిప్పుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు, కానీ వాళ్ళ నోట్ల నుంచి రాదు అది. అందుకంటే ఆ పాపాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోలేరు. ఆ భగవంతుడు ఒక పాట ఉంటుంది, కృష్ణ కృప హోతభి కృష్ణ కా నామ లే సకోగే. ఆయన కృప ఉంటే మనం తీసుకోగలుగుతాం ఆయన పేరు. ఆయన కృప ఎప్పుడు వస్తుంది? కొంచెమన్నా మనం పుణ్యాలు ఏమైనా చేసుకొని ఉండాలి కదా. సో ఈ పాప పాపాత్ముడు కదా అప్పుడు. సో ఆయన పలకలేకపోతాడు, కానీ భగవద్భక్తులకు తెలుసు ఎవరిని ఎలా ఎంగేజ్ చేయాలో అని. సో నారద ముని ఎక్స్పర్ట్ ఇందులో, ప్రీచింగ్ లో. సో ఆయన నారద ముని ఏమంటాడు, సరే నువ్వు రామ అనలేకపోతే మరా 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 అని అనమంటాడు. సో అలా ఆయన మరా 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 అనేసరికి అది రామ అయిపోయి, అప్పుడు భగవద్ నామము ఆయన నోట్ల నుంచి ఎప్పుడైతే ఇలా రామ అని రావడం మొదలవుతుందో, అప్పుడు ఆయన పాపాలన్నీ తొలగిపోయి, ఎందుకంటే భగవంతుడి నామం పవిత్రము. ఇంకా భగవద్భక్తుడి నుంచి వచ్చింది ఈ ఆదేశం కాబట్టి ఆయన ఫాలో అయ్యాడు కాబట్టి ఆయన వాల్మీకి మహర్షి అయిపోయారనమాట. సో అది. సో యాక్చువల్గా సాధువుల సాంగత్యం అందుకని చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనకు చాలా పాపాలు చేసుకొని ఉండొచ్చు పూర్వజన్మలలో. ఎవరు ఏం పాపాలు చేసుకున్నారో మనకేం తెలుసు, కానీ ఎప్పుడైతే ఎంత పాపాత్ములైనా కానీ, చెప్పాను కదా యాక్చువల్గా మనం అందరం పాపాలు చేసిన కిందకే, ఎందుకంటే చాలా పెద్ద పాపం మనం చేసాము ఆల్రెడీ, భగవంతుడిని తిరస్కరించి వచ్చేసాము. కానీ ఎప్పుడైతే మనకు భగవద్భక్తుల సాంగత్యం దొరుకుతుందో, అప్పుడు మనకు భక్తి అన్నది మెల్లగా అంటడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇది ఆ చైతన్య చరితామృతంలో ఇది ఉంటుంది, సాధు సంగ సర్వశాస్త్ర కహే, లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయే. లవ లవ అంటే ఒక్క సెకండ్ ఉంటుంది కదా, సెకండ్ని 9 భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఒక్క పార్ట్, అది లవ. అంత మాత్రం సమయం కూడా ఒక శుద్ధ భక్తుడితో మనం సాంగత్యం చేయగలిగితే, ఆయన నోటి నుంచి వచ్చింది ఏదైనా వినగలిగితే, అంతకంటే గొప్ప అన్ని సిద్ధులు అంత పుణ్యము ఉంటుంది అని మనకు అన్ని శాస్త్రాలు, సర్వశాస్త్రకహే, అన్ని శాస్త్రాలు కూడా భగవద్భక్తుల సాంగత్యం గురించి ఇలా చెప్తున్నాయన్నమాట. సో మనం ఆ, మనకు ఒక సేయింగ్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో, బర్డ్స్ విత్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే మనం గురించి ఎవరైనా ఎలా అర్థం చేసుకోవాలి, మనం సాంగత్యం చూసి అర్థం చేసుకుంటారు. మంచి ఫ్రెండ్స్ ఉంటే అతను మంచి మార్గాన్నే వెళ్తాడు, చెడు ఫ్రెండ్స్ ఉంటే చెడు మార్గాన్ని వెళ్తారు. అందుకని మనం కూడా ఖచ్చితంగా భగవద్భక్తుల సాంగత్యము ఇది అందరికీ కూడా మనకు చాలా అవసరము. మన సాంగత్యం బాగాలేకపోతే మనం మెల్లమెల్లగా
మనం అనుకుంటుండొచ్చు, నేను వాళ్ళతో ఉంటాను కానీ అలా ఏం చేయను అనేసి. కానీ ఏదో ఒక రోజు మనము ఏదో ఒక తప్పు చేసి కూర్చుంటాము ఖచ్చితంగా. సో మనం మన లైఫ్లో వీలైనంత మట్టుకు మనం సాధువుల సాంగత్యం చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి కృష్ణ కథ వినడానికి మనం ట్రై చేయాలి. ఇంకా భగవద్భక్తులు వాళ్ళు కూడా చాలా భగవంతుడి మెర్సీ వాళ్ళు చూపిస్తారు యాక్చువల్గా, జపం చేయమని. అందుకని చాలా ప్రీచింగ్ యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్గొంటారు. కానీ చాలా మంది పాపాత్ములు కదా, అంటే మీట్ అయిన ప్రతి ఒక్కరు అట్లా అయ్యుండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది మంచిగా యాక్సెప్ట్ చేస్తారు, మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. భక్తుల్ని చూసి భగవంతుడైన వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కానీ కొంతమంది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారు భగవద్భక్తులు, కృష్ణ ప్రసాదం ఇస్తారు వాళ్ళకు. ఇంకా కృష్ణ ప్రసాదం అయితే ఎవ్వరు నో అని చెప్పరు. అంటే ఇది కూడా, ప్రసాదం కూడా ఒకరి పుణ్యకర్మల్ని పెంచుతుంది అనమాట. భగవంతుడికి ఆఫర్ చేసింది కాబట్టి భగవంతుడి కృప ఉంటుంది అందులో. సో జపంకి నో అని చెప్పొచ్చు చాలా మంది, కానీ ప్రసాదంకి ఎవ్వరు నో అని చెప్పరు. సో భగవత్ ప్రసాదం తీసుకుంటే కూడా చాలా మంచిది, మన పుణ్యకర్మలు ఆ, పెంచుకుంటున్నట్టే. భగవత్ ప్రసాదం చాలా ఇంపార్టెంట్. ఇంకా నగర సంకీర్తన చేస్తారు భక్తులు. ఎందుకంటే ఎవరేమన్నా పలకకపోయినా పర్వాలేదు, శ్రవణం చేస్తే అది కూడా చాలా పవిత్రమైనదే. సో శ్రవణం చేయాలి, చాలా ఇంపార్టెంట్. భగవద్భక్తులు నగర సంకీర్తనకి వెళ్తూ ఉంటారు, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారు చాలా మంది. చాలా మందికి అనిపిస్తుంది, నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను, భగవద్గీత అట్లాంటి గొప్ప ఆ, గ్రంథము రోడ్ల మీద పంచడం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తారు. కాకపోతే చాలా మంది అలా కొనుక్కొని భగవద్గీత చదివి భక్తులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిజమైన భగవద్గీతకు రెస్పెక్ట్ ఇవ్వడం అంటే అది జస్ట్ మనం పూజ గదిలో పెట్టేసుకొని లాక్ చేసేసుకోవడం అది కాదు కదండి. మనము ఆ అందులో ఏముంది చదవగలగాలి, అందులో మీనింగ్ అర్థం చేసుకోగలగాలి. ఉం? అది భగవద్గీతలోనే ఉంది. లాస్ట్కి ఈ మెసేజ్, నా మెసేజ్ ఎవరైతే అందరికీ పంచడానికి ప్రయత్నిస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలోనే. సో ఇలా అన్నమాట. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా స్టార్టింగ్ అక్కడ అమెరికాకు వెళ్ళినప్పుడు హిప్పీస్ వాళ్ళు చాలా ఏంటంటే, వాళ్ళు ఈ 4 నియమాలు చెప్పని అన్ని బ్రేక్ చేసేవాళ్ళే. కానీ వాళ్ళకు మెల్లమెల్లగా ఇవి రెండు చేశారు. కీర్తన చేసేవాళ్ళు చాలా, 2 2 గంటలు టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ లో అక్కడ కీర్తన చేసేవాళ్ళు, చాలా కీర్తన. అది మెల్లమెల్లగా ఆ కృష్ణ నామం అన్నది చెవిలో పడేసరికి మెల్లమెల్లగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అదొకటి చేశారు. ఇంకొకటి ప్రసాదం పెట్టేవాళ్ళు, ఇంకా ఎస్పెషల్లీ గులాబ్ జామున్ అని పెట్టేవాళ్ళు. గులాబ్ జామున్ పెట్టేవాళ్ళు, వీటిని ఇప్పటికి కూడా అంటారు ఇస్కాన్ బుల్లెట్స్ అని అంటారు వీటిని. సో ఇవి రెండు తీసుకునేసరికి మెల్లమెల్ల, లేకపోతే అంతమంది భక్తుల్ని, అన్ని టెంపుల్స్ ఎలా స్థాపించగలిగారు, అంతమంది భక్తుల్ని ఎలా చేయగలిగారు. ఇంకా చాలా నిష్ఠగా అయ్యారు. అప్పటి భక్తులు కూడా చాలా సీరియస్ కూడా అయ్యారు చాలా మంది. సో అది ఎలా జరిగిందంటే మెల్లిమెల్లిగా వాళ్ళకు కృష్ణ నామం పడింది, చెవులో పడింది, కృష్ణ ప్రసాదం తీసుకున్నారు. ఇలా వల్ల పుణ్యకర్మలు పెరిగాయి. ఇవి చూడండి ఎంత ఈజీ యాక్చువల్గా. పుణ్యకర్మలు చేయడము యాక్చువల్గా, భక్తులు చెప్తారు పుణ్యకర్మలు చేయడము అంత కష్టం కాదు, చాలా ఈజీ యాక్చువల్గా. ప్రసాదం తీసుకోవడము, ఇంకా శ్రవణం చేయడం ఎక్కువ ఖర్చు పెట్టేది కాదు. కానీ పాపకర్మలు చేయాలంటే యాక్చువల్గా చాలా ఖర్చు పెట్టాలి. చూడండి, మనం మద్యపానం చేయాలంటే ఎన్నో అరేంజ్మెంట్స్, కాస్ట్లీ బ్రాండ్స్ అవన్నీ కొన్ని తెచ్చుకోవాలి. దాని తర్వాత నాన్ వెజ్ కూడా, ఏదైనా గ్యాంబ్లింగ్కి కూడా, ఇంత వ్యభిచారంకి కూడా, ప్రతి దానికి ఎంత పైసలు ఖర్చు అవుతాయి. కానీ దీనికి అంత పైసలు ఖర్చేం కాదు వాస్తవంగా. సో ఇవి చాలా ఈజీ ఉన్నాయి, అయినా కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే కానీ భగవద్భక్తులు వచ్చి వాళ్ళ కృప చూపించినప్పుడు మనకు మెల్లిమెల్లగా మన పుణ్యకర్మలు ఇంక్రీజ్ అయ్యి మనం మెల్లిమెల్లగా యాక్సెప్ట్ చేయడం మనం మొదలు పెడతాం. ఇంకా ఈ శ్లోకంలోనే చెప్తున్నారు కదా, దృఢవ్రత. సో ఒక్కసారి మనకు సాధు సాంగత్యం ఆ, దొరికిందంటే మన పుణ్యకర్మలు ఇంక్రీజ్ అయితే మనకు ఈ ఈ పుణ్యకర్మల వల్ల ఏం జరుగుతుందంటే భజంతే మాం దృఢవ్రత, ఆ డిటర్మినేషన్ అన్నది వస్తుంది మనకు. ఎలాగైతే చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాకూర్
హరిదాస్ ఠాగూర్ అని ఒక భక్తులు చాలా జన్మించడం, ముస్లిం పరివారంలో జన్మిస్తారు ఆయన. కానీ ఎంతో ఆ, కృష్ణ భక్తుడు అవుతాడు. దాంతోనే అక్కడ ముస్లిం రాజు ఆయనను కొట్టిపిస్తారు. ఏంటంటే 22 మార్కెట్ ప్లేసెస్ లో ఎంత కొట్టిపిస్తారు. అయినప్పటికీ ఆయన కృష్ణనామం అది వదలరు. ఎంత కొట్టిపిస్తారంటే కొట్టిన వాళ్ళు అలసిపోతారు, కానీ ఈయన మాత్రము వదలడు. అది దృఢవ్రత. సో అలాంటి టైం పడుతుంది ఖచ్చితంగా. అఫ్ కోర్స్ ఆయన నిత్య సిద్ధుడు. మనకు ఆ స్థాయికి రావాలంటే టైం పడుతుంది. మనం చేసిన పాపాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మెల్లమెల్లగా మనం ఇలాంటి కార్యాలు మనం శ్రవణం చేయడం, జపం చేయడం ఇలాంటి చేస్తుంటే మనకు ఆ పుణ్య కర్మలు మనకు మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్దీ ఆ దృఢమైన నిశ్చయం కూడా మనకు వస్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు ఒక్కటి తీసుకోవాలనుకుంటే సాధువుల సాంగత్యం ప్రతి ఒక్కరికి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నేను మర్చిపోయే ముందు చెప్తాను. ఈ ఫస్ట్ రోజు, ఈ నవంబర్ 1కి మనకు కార్తీక మాసం స్పెషల్ ఇంకొక ప్రోగ్రామ్ టెంపుల్లో అరేంజ్ చేయడం జరుగుతుందండి. సో దామోదర్ దీపోత్సవము. ఇంతకుముందు జయలక్ష్మి మాతాజీ మీరు వచ్చారు కదా ఇంతకుముందు టెంపుల్కి. ఆ, వచ్చాం మాతాజీ. ఆ సో సిమిలర్ ప్రోగ్రామ్ ఉంటుంది టెంపుల్లో. కీర్తన, ఒక లెక్చర్ దామోదర్ లీల మీదనే లెక్చర్ ఉంటుంది మనకు. ఇంకా రాజకృష్ణ ప్రభుజీ తీసుకుంటారు, ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తారు. దాని తర్వాత ఓకే. మనకు దీపం చూపించవచ్చు మనం యశోద దామోదర్కి ప్రసాదం. సో ఈ ప్రోగ్రామ్ ఉంది, మీరు ఖచ్చితంగా రండి. శ్రీనివాస్ ప్రభుజీ, ఆయన మీరు విజయవాడ కదా, ఆ, మీకు అవును మాతాజీ, వచ్చు. అవును. ఆ, పర్వాలేదు, మీరు చూడండి అక్కడ లోకల్ టెంపుల్ ఏదన్నా వీలుంటే మీరు అప్పుడప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఉమ్, ఆ, అలాగే మాతాజీ. మాతాజీ, ప్రభుజీ, మాతాజీ మీరు ఆ రోజు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ, ఆ, వెళ్తాం మాతాజీ. ఆ, సో అదండి ఈరోజు శ్లోకం. ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయినాయి నేను కవర్ చేయాలనుకున్నాయి. ఓకే, ఏమైనా డౌట్స్? కాదు మాతాజీ, అదే ఆ ట్రైన్ గురించి అన్నారు కదా, అది మీ ఒపీనియన్ ఏంటి మాతాజీ, లేదు అది మాతాజీ, తెలుసుకుందాం. అది నేను ఏం జస్ట్ ఎగ్జాంపుల్ గా ఏమని చెప్పానంటే ఇప్పుడు నా ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా వేరేగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరు అద్- ఉంటుంది. అది అది చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకు ఓ, ఏదైతే కరెక్ట్ అనిపిస్తుండొచ్చో నాకు అది కరెక్ట్ అనిపించకపోతుండొచ్చు. కానీ మనం ఏ అదేలే. decision తీసుకున్నా కానీ శాస్త్రాలకు ఆధారంగా మనం తీసుకోవాలి. మన అది ఓకే. కూడా మనం మనం చదివిన కొన్ని శాస్త్రాలు, ఒకటి భగవద్గీత ఇప్పుడు తీసుకుంటున్నాం. ఆ భగవద్గీత ఆధారంగా మన మనకు భగవంతుడు కూడా లోపల నుంచి ప్రేరణ ఇస్తాడు ఒకటి తీసుకోమని. దాని ఆధారంగా మనం తీసుకుంటాం ఏదో ఒకటి. ఇంకా ఓకే. అల్టిమేట్ గా మనం చేయాల్సింది భగవంతుడికి శరణాగతులం అవడమే. నేను చెప్పినట్టుగా అది మెయిన్ పుణ్యము. అది మనం చేయాల్సిన మెయిన్ పుణ్యం. ఇంకా భగవంతుడు చూసుకుంటాడు. యాక్చువల్గా ఓకే. ఆ అదొక్కటి చేస్తే ఇంకా కొన్ని సార్లు మనం చూస్తాం భగవద్భక్తులు వాళ్ళు చూడ్డానికి చాలా పెద్ద పాపాలు చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ భగవంతుడు ఏదో ఒక లాగా వాళ్ళను ఆ, రక్షిస్తాడు. అది మనం ఇంకా నెక్స్ట్ అవును. చర్చించుతాము. సో అక్కడ ఆ పాయింట్ నేను చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. ఓకే మాతాజీ, ఓకే, ఓకే, ఓకే. సరే, ఓకే ప్రభుజీ, హరే కృష్ణ.